ముఖ్యంగా ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమి చేయకున్నా అన్ని తానే చేస్తున్న భ్రమలలో ఉన్నాడు. ఇక్కడ టీయూఎఫ్ఐడిసి అనేది ఒక ఫండ్ ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గతంలో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆపి దాంట్లో నిజంగా ఏవైతే అవసరం ఉన్నాయో వీటిని అక్కడ ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆ ఫండ్ని రివోక్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పట్టణ విషయానికి వస్తే సుమారు 50 కోట్ల వరకు టీయూఎఫ్ఐడిసి ఫండ్ ఉండే. దాంట్లో ఒకటి 32.57 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది కాకుండా 14.25 కోట్లు ఒకటి ఉంది. ఇక్కడ కొత్తగా మున్సిపాలిటీ కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ గెలవగానే సభ్యులని చైర్మన్ గారిని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క ఫండ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మాకు ఒక 2-3 సార్లు రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారికి చాలా ఇంపార్టెంట్ ఫండ్ అన్న, ఇది ఇస్తే ఆర్మూర్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా 3-4 సార్లు సింగిల్గా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ వచ్చినప్పుడు అదే స్టేజ్ మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చి ఈ ఫండ్ని అతి తొందరలో ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. దాని తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి సుమారు ఒక 30-40 సార్లు మాట్లాడి కలిసి ఈ యొక్క ఫండ్ నాకు తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏందనేది, ఆ ఫండ్ కంపల్సరీ కావాలని చెప్పి మంత్రి గారికి కానీ సుదర్శన్ రెడ్డి గారికి కానీ పిసిసి అధ్యక్షుల వారికి కానీ చెప్పి ఆ ఫండ్ని జనవరి మాసంలో మొదటగా 14.25 కోట్లు, అదే కాకుండా 32.57 కోట్ల రూపాయలని మనం శాంక్షన్ చేయించుకున్నాం. దాని తర్వాత ఆ ఫండ్ ఎక్కడెక్కడ పెట్టాలనేది కూడా మేజర్గా అన్నీ కూడా మాట్లాడి అధికారులతో మాట్లాడి 1.5 కోటి వరకు ఆర్మూర్ మామిడిపల్లి పెర్కిట్లోని శ్మశాన వాటికలకి, 2 కోట్ల రూపాయలు అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదే రకంగా సుమారు 2 కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ మామిడిపల్లి చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు, మామిడిపల్లి నుంచి అటు కొటార్మూర్ పెర్కిట్ వరకు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి ప్రతి వార్డులలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో మేజర్గా 34 నుంచి 35 వార్డులు తిరిగి ఎక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానిపైన గతంలోనే అధికారులతో మాట్లాడి ఫండ్ని కూడా వార్డు వారికి సుమారుగా ఒక 60-70 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇదంతా నడుస్తుంది. కంప్లీట్ చేసే క్రమంలో మొన్న 3 రోజుల క్రితం మన రాకేష్ రెడ్డి నిద్రలకి లేచి జనవరిలో ఆయన అంతకుముందు రోజే ఆయన అంకాపూర్లో వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు అందరికీ చూపెట్టుకుంటుండట. ఇక ఆల్రెడీ ఇది మనమే పెట్టినాం అని చెప్పుకుంటూ 1-2 లెటర్లు ఎప్పటియో తీసి నేనే తెచ్చినా అని చెప్తుండే. అయినా కానీ పాపం వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా నమ్ముతలేరు. నిజం నేనే తెచ్చినా అని మళ్ళా దాన్ని చెప్పుకొని అదే రకంగా మీతో పాటు మీడియా మిత్రులకు కూడా ఆయన ఒక 3-4 వార్డులు తిరిగిండు. ఆ తిరిగిన దాంట్లో ఎక్కడ కూడా ప్రజలు లేరు. ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఒక 20-25 మందిని వేసుకొని అక్కడక్కడ ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏదో అక్కడ ఉన్న వాళ్ళ నాయకులు చెప్పిన సమస్య పైన రాసుకొని అధికారులకు చెప్పడం జరిగింది. మేము అట్లా కాదు, నిన్నటి రోజు వార్డు 7కు పోయినాం, పొద్దున 22వ వార్డుకు పోయినాం, అక్కడ ఉన్న వార్డు సభ్యులతో మాట్లాడినాం, కాలనీ వాళ్ళతో మాట్లాడినాం, ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానికి సంబంధించి నిధుల్ని దానికి పెట్టే విధంగా దాని తర్వాత మనం ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా శాంక్షన్ చేపించి టెండర్ ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసే విధంగా మనం పనిచేస్తున్నాం. ఇక ఈ రాకేష్ రెడ్డి చేసేది ఏముండదు. మీరు చూసిర్రు, గత సుమారు 2 సంవత్సరాలైంది రాకేష్ రెడ్డి
ఆర్మూర్ ప్రజలకి కనబడడం స్టార్ట్ చేసి ఓ 2 సంవత్సరాలైంది. ఆ 2 సంవత్సరాలు కానీ వెనుకకు పోతే ఏనాడు కూడా ఆర్మూర్లో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయనకి కుటుంబం ఏముంది, ఆయన పిల్లలు ఎంతమంది అనేది కూడా ఆర్మూర్ ప్రజలకు తెలియదు. ఆర్మూర్ ప్రజలకి ఆయనకి ఎంతమంది అనేది కూడా తెలియదు. కానీ ఆయన అఫిడవిట్లనేమో 2 పిల్లలు అని చెప్పి రాపిచ్చిండు. 2వ భార్య పిల్లలో ఎవరో మరి. దాంట్లో మళ్ళీ బయట మాట్లాడేదేమో నా రాజకీయ నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళ పెద్దమ్మాయి అని చెప్పి ఏదో చెప్పుకుంటున్నాడు. అంటే ఉన్నది 3, కానీ అఫిడవిట్లా 2నే చేర్చడం జరిగింది. అంటే ఆయన ఒక నిజస్వరూపం చెప్తున్నా. ఇక ఆయనకి జైలుకు పోవడం కొత్త ఏం కాదు, ప్రజల్ని మోసం చేయడం కొత్త ఏం కాదు. ముఖ్యంగా నమ్మిన వారిని, ఎవరైతే ఆయన కోసం నమ్మి వచ్చిన వారిని మోసం చేయడం అనేది అసలే కొత్త కాదు. గతంలో కూడా ఉండే జీవన్ రెడ్డి అని బౌరుపులోడు కూడా ఉండే. వాడు ఎవడైతే నమ్మొచ్చిండో వాడిని కసక్కని కోసేసి మొత్తం పూర్తిగా ఖతం చేసి పంపించిన రోజులు ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం చూసినాం. ఏమనుకున్నారు ప్రజలు అంటే, అరే వీడేదో డైలాగులు కొడుతుండు, బాగా పైసలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థ ఉన్నది, వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగి కొన్ని ఎలక్షన్ సమయంలో 10,000 5,000 4 సంచుల బియ్యం ఇచ్చిర్రు, ఇట్లనే కంటిన్యూ చేస్తారేమో, గెలిచినాక ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారేమో, హిందూవాది అని చెప్పుకుంటుండు, గుళ్ళకేమన్నా ఇస్తాడేమో అని ప్రజలు నమ్మిండ్రు. రూపాయి వైద్యం అన్నాడు, కార్పొరేట్ వైద్యం అన్నాడు, నిజంగా ఏమైనా చేస్తాడేమో అనుకున్నారు. అది కాకుండా ఊర్లల్లో ఎవరికైతే ఇల్లు లేవో ఆయన సొంత పైసలతో 10 ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇవన్నీ పక్కకు పెట్టేసిండు. ఆ లాస్ట్కి ఏ స్టేజ్ వచ్చిందంటే, ఒక వీడీసీ సభ్యులు ఆయన ఇంటికి పోతే కూడా గేటు తీసే పరిస్థితి లేదు. కార్యకర్తలు కూడా ఎవరైనా అవసరం ఉండి పోతే ఎవరితో పలకరించేది లేదు. ఇక ఎప్పుడన్నా అవసరం ఉంటే ఇక వాళ్ళతో ఎట్లా మాట్లాడుతారో నాకైతే తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళి ఆల్రెడీ అంటే గతంలో జీవన్ రెడ్డి అంటాడో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఏమో వీడెక్కడ దొరికిండో అనేది అనుకున్నారు. ఇక వీడినైతే 1 సంవత్సరం కాగానే పని చేసేది ఏం లేదు. ఎప్పుడు చూడు ఏమన్నా బట్ట కాలువాల బయట మీద వేయాలి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సుమారు 400 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఒక 200 కోట్లు, మిగతాది సుమారు 200 కోట్లు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమో అంకాపూర్ దగ్గర పెడతా అంటాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రము నవోదయ విశ్వవిద్యాలయం ఇచ్చింది మనకి, మన జిల్లాకి. దాన్ని తీసుకుపోయి రూరల్లో పెడతా అంటాడు. ఇప్పుడు అరవింద్కి ఈయనకి ఫస్ట్ పడతలే. ఇక అరవింద్ అదొక స్టైల్, ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తా అరవింద్ గురించి. ఆయన వెల్మల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆయన ఎంపీ అయినాక వెల్మల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. తీసుకొని దానికి మొత్తం కలిపి ఆ నిధులు ఈ నిధులు ఆయన పర్సనల్ నిధులు అన్నీ కలిపి సుమారు ₹1 కోటి పెట్టిండబ్బా. నేను ఏ గ్రామం దత్తత తీసుకోకున్నా ఈ 15 నెలల్లో ఆర్మూర్ మండలంలో ఏ గ్రామానికి పోయినా 50 లక్షలు తగ్గకుండా సుమారు 75 లక్షలు చేపూరు, అదే అంకాపూర్కి సుమారు 60 లక్షల రూపాయల వరకు మనం పెట్టడం జరిగింది. నేను దత్తత తీసుకోలే, మనం నిధులు తీసుకొచ్చే విధానం చెప్తున్నా. నిధులు తీసుకొచ్చే ఆలోచన ఉండదు, ఏమన్నా పెళ్లికి పోదామనే ఆలోచన ఉండదు, కార్యకర్తను పలకరించే ఆలోచన ఉండదు. ఆ రకంగా ఎంపీ ఉన్నాడు. గతంలో కవితమ్మ ఏదో అటో ఇటో ఏదో చేసింది, 4 బ్రిడ్జిలు తెచ్చింది. ఇక ఈయన ఏముండదు. ఇక ఈయనదేం పని అంటే, మొన్న రైతు సదస్సు గొప్పగా నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఇట్లనే మోసేతుకు బెల్లం పెట్టిండు. అంకాపూర్లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడనే ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటా, మొత్తం సైంటిస్టులను తీసుకొచ్చి పెడతా, ఇవన్నీ చెప్పిండు. ఆయన మోచేతుకు బెల్లం పెట్టి పోయిండు. మన ప్రభుత్వం రాగానే మొన్న 3 రోజుల నుంచి నిజామాబాద్లో రైతు సదస్సు నడుస్తుంది. హెలికాప్టర్ వచ్చింది, ఆగింది. దాంట్లో ఏదో 3 గుడిచెలు అటు ఇటు, టెంట్లు కొద్దిగా అటు ఇటు అదిరినాయి. పెద్దగాడ ₹1 వస్తువులు నష్టం జరగలే, ఒక ఫ్లెక్సీ కూడా చినిపోలే. దాన్ని కూడా రాజకీయం ఈ అరవింద్. ఇక ఆయన చేసేది మాత్రం మంచి పని అనేది ప్రజలకు చెప్పుకుంటాడు. ఏందది, 6 రోజుల్లోనే 5 రోజులే, నేను గెలిచినాక 5 రోజుల్లోనే పసుపు బోర్డు అన్నాడు. 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఖాళీ బోర్డు పెట్టి కూర్చున్నారు అంతే. దాన్ని ఆయన సమర్థించడం. మనమేమో రైతు సదస్సు రైతులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, కొంత తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం ఏ రకంగా వస్తుంది అనే దాని మీద సదస్సు పెడితే మొదటి రోజు సుమారు 10,000 మంది రైతుల దాకా వచ్చి
అక్కడ వచ్చి మొత్తం వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి, ఏం చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ అవగాహన కోసం మనం పెడితే దాని మీద కూడా చులకన మాట్లాడాలి. వాళ్ళకి ఏం లేదు, ఎదుటోడు ఏదన్నా పని చేస్తే గతంలో జీవన్ రెడ్డి అట్లనే ఉండే, వాడు పోయిందంటే వీడొకడు మోపైపోయింది. మేమేం చేస్తుంటే ఒక ఐలాపూర్ స్కూల్ ఉంది, ఎస్సీకి సంబంధించిన హాస్టల్ ఉంది. మనం కలెక్టర్ గారి దగ్గర పోయినాం, 2,45,00,000 దానికి పాత శాంక్షన్ కూడా ఉన్నట్టుంది, కంపల్సరీ శాంక్షన్ ఇవ్వాలా, శిథిలావస్థలు ఉందని చెప్పి మనం కలెక్టర్ గారికి ఇచ్చినాం. దాని తర్వాత ఏదో అటు పోయిన క్రమంలో ఎమ్మెల్యే కనుక ప్రోటోకాల్ ఉంటుంది కనుక స్కూలుకు పోయిండు, చూసిండు. దాని తర్వాత మనం కలెక్టర్ గారితో మాట్లాడినాం, సంబంధిత అధికారులతో మాట్లాడినాం, దాన్ని శాంక్షన్ చేపిస్తే అది నేనే శాంక్షన్ చేయించినాను మాట్లాడతాడు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయానికి వస్తే నవోదయనేమో మాట్లాడాడు ఇప్పటి వరకు. నవోదయ బీజేపీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, దాని మీద మాట్లాడాడు. మన ప్రభుత్వం ఇచ్చిన దాని మీద అంకాపూర్లో పెడతా అంట. నేనేమంటున్నా, అంకాపూర్లో కాదు, ఆర్మూర్ పట్టణ నియర్ బైలో పెడితే ప్రజలకి, అక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకి సౌకర్యంగా ఉంటుందని చెప్పి మనం తీసుకొచ్చి ఏదైతే డిగ్రీ జూనియర్ కాలేజ్ ఉందో దాని పక్కన 25 ఎకరాలు ఉంది, దాంట్లో పెట్టాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది, మంత్రులకు చెప్పడం జరిగింది, ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం, తప్పకుండా అక్కడనే పెడతాం. మొన్నటికి మొన్న ఏం జరిగింది, ఇదే రాకేష్ రెడ్డి ఏం చేసిండు, వాళ్ళ వీడీసీ సభ్యులకు చెప్పి ఇక పోయేటట్టు ఉంది, పోయి వినయరెడ్డి దగ్గర కూర్చుంటే ఏమైనా ఆగుతుందని చెప్తే వీడీసీ సభ్యులు వచ్చారు నా దగ్గరికి. వీడీసీ సభ్యులు వచ్చి, అన్న అంకాపూర్లో పెడితే బాగుంటుంది అన్నారు. నేను వాళ్ళని అడిగిన, అన్న నేను నా గ్రామంలో పెడతలేను, నేను కోమన్పల్లిలో పెడతలేను, నేను ఆర్మూర్ టౌన్లో పెడుతున్నా. ఆర్మూర్ టౌన్ అనేది అందరికీ గుండెకాయ లాంటిది. అక్కడ చదువుకునే పిల్లలకి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందన్న. మీ ఏ రకంగా అంకాపూర్లో పెడితే వాళ్ళకి సౌలత్ ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి అన్న. కాదంటే మీ ఎమ్మెల్యే, మీ ఏదైతే ఎంపీ ఉన్నాడో బీజేపీ ఎంపీ ఆల్రెడీ నవోదయ పాఠశాల తీసుకొచ్చారు, దాన్ని తీసుకుపోయి ఎక్కడో జక్రాన్పల్లిలో ఎక్కడనో పెడుతున్నారని తెలిసింది. దాన్ని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుని అన్న, మంచిగా ఉంటుంది, మన నియోజకవర్గం పెట్టండి అన్న, మీ ఎమ్మెల్యేకి చెప్పండి అని చెప్పగానే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఇంకొక 2 సమస్యలు వీడీసీ సభ్యులు వాళ్ళ గ్రామంలోనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు నాకు ఒక 2 సమస్యలు చెప్పిపోయారు. ఏమని, ఒక 8 పైపులు అన్న, ఒక కల్వర్ట్ ఉందన్న, 8 పైపులు ఉన్నాయి, 8 పైపులు వేపించేసి కొంత ఫిల్లింగ్ అంతా చేసేస్తే మాకు ఆ కల్వర్ట్ ఉపయోగంలో ఉంటుంది అని చెప్పారు. నేనన్నా, మరి అన్న మీ ఎమ్మెల్యే మీ దగ్గరనే ఉన్నాడు, గా విషయం వల్ల పెద్ద ఎమ్మెల్యే, పుడింగ్ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే, గా విషయం నాకెందుకు చెప్తున్నారు అన్న అని చెప్తే లేదన్న, చెప్పి చూసినాం కానీ అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదన్న అన్నారు. వాళ్ళకి వాగ్దానం చేసిన, తప్పకుండా నేను అధికారులతో మాట్లాడతాను, చేపిస్తానని చెప్పిన. దాని తర్వాత అంకాపూర్ నుంచి అరుగులకు పోయే రోడ్ ఉంటుంది, అది మొత్తం కూడా జిగ్జాగ్ ఉంటుంది, కొంత యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్న, అది కూడా డబల్ రోడ్ ఒకటి స్ట్రైట్గా చెప్పియండి అన్న అని చెప్పారు. ఆ విషయాన్ని కూడా చెప్పినారే, ఆల్రెడీ మీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టున్నాడు కదా, మరి ఆయనను అడగండి అని చెప్పిన. లేదన్న, అడిగి చూసినాం కానీ ఏం సపోర్ట్ లేదన్న అన్నాడు. ఆయన ఏం చేసిండు, ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షలు ఏదో నిధులు ఇచ్చినట్టున్నాడు ఆడ. ఆ 5 లక్షలు కూడా ఏడబెట్టుకున్నాడు అంటే, ఆయన ఈ మధ్య గోడౌన్ కొనుక్కున్నాడట. ఆ గోడౌన్కి పోయే రోడ్డు ఫస్ట్ వేసుకున్నాడు ఆయన, ప్రజల కోసం వేయలే. అది కాకుండా మన ప్రభుత్వం ఒక 5 కోట్ల నిధులు ఇచ్చింది రోడ్లు వేసుకోవడానికి. 5 కోట్లు ఇస్తే 3,75,00,000 అంకాపూర్ నుంచి మునిపెల్లికి పోయే రోడ్డుకు పెట్టిండబ్బా. మునిపెల్లికి పోయేది, దాంట్లో మన భూమి ఎంత అంటే సుమారు 20% మన భూమి, పక్క నియోజకవర్గం వల్ల భూమి 80%. ఆల్రెడీ ఆ నియోజకవర్గానికి ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే కనుక 10 కోట్లు ఇచ్చారు, మనకు 5 కోట్లు ఇచ్చారు. 5 ఆల్రెడీ మనకు నష్టం జరిగింది. ఈ తెలివిమంతుడు ఏం చేసిండు, ఇంకా 3 తీసుకుపోయి వాళ్ళకి కలిపిండు. 3,75,75 మనది, 3 తీసుకుపోయి వాళ్ళకి కలిపిండు పనిమంతుడు. ఇక మిగతా తీసుకుపోయి డొంకేశ్వర అవసరం లేని రోడ్డు తీసుకుపోయి పెట్టిండు, అది ఇంకొక సబ్జెక్ట్. దాన్ని మళ్ళీ ఏం చేసిన, పక్క నియోజకవర్గంతో మాట్లాడి దాన్ని మళ్ళీ వాళ్ళతో క్యాన్సిల్ చేయించుకొని మన రోడ్ వరకు ఎంత అవుతుందో, మన పొలిమేర ఏడుకు దాకా ఉందో 75 లక్షల వరకు అక్కడ పెట్టించి మిగతా 3 కోట్లు తీసుకుపోయి ఏదైతే ఒక ఇంపార్టెంట్ రోడ్ ఉంది మన ఆంధ్రనగర్ దగ్గర, అది ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష వాళ్ళది, అక్కడ తీసుకుపోయి పెట్టినాం. ఇక చూడు, ఈయనకు అవకాశం ఇస్తే ఈ రకమైన ఆలోచన మరి నాకు ఆయన ఆలోచిస్తాడా, మరి అలా పిఏనే మ్యాక్సిమం నడిపేదంతా కూడా అలా పిఏనే లెక్కనే ఉన్నాడు, మరి ఆయన ఆలోచన విధానం నాకు తెలియదు. ఈ రకంగా జరుగుతుంది. అది కాకుండా ఇక ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడము, మా పార్టీ గురించి మాట్లాడడము, ఇక ఎప్పుడు ఎక్కడ మైకు పెట్టినా కానీ మాట్లాడడం అంతా కూడా ఏదో ప్రజలకి చేయాలనే ఆలోచన ఉండదు. ఏది ఉన్నా కానీ
హిందుత్వం మొత్తం ఈయననే ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రయత్నం చేస్తాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కనబడుతుండు. మరి గత ఆయన ఈ ప్రీవియస్ ఫ్లాష్ అంతా మరి అండర్ గ్రౌండ్లో హిందుత్వం కోసం చేసిండా, దేనికోసం చేసిండా మరి ఒకసారి రాకేష్ రెడ్డి చెప్పాలా. అన్నీ కూడా తప్పు మాట్లాడడము, ఏది కూడా ప్రజలకు అవసరం. గతంలోనే ఆయనకు ఒక సందర్భంలో జంబి హనుమాన్లా ఒక దసరా రోజు ప్రజల సమక్షంలో చెప్పిన నేను, మనం మొట్టమొదటిసారి ప్రజల సమక్షంలో కలిసినాం, మనం ఏదున్నా సరే నిధులు తీసుకొచ్చేయడానికి పోటీ పడదామని చెప్పడం జరిగింది. దాంట్లో పోటీ పడు, కేంద్రం నుంచి తీసుకురా, మేము తీసుకొచ్చిన దానికి మొత్తం ఇక నేనే తీసుకొచ్చిన అని చెప్తావు. కేంద్రంలో కూసో, పెద్ద డైలాగులు, సినిమా డైలాగులు వచ్చి నీకు పోయి కేంద్రంలో కూర్చొని మంత్రుల్ని ఒప్పించి మెప్పించి మీ అరవింద్తో నీకైతే సఖ్యత లేనట్టయితే కనబడుతుంది. దగ్గరకు కూడా రానిత్తలేడు అనేది అర్థమైంది. ఎలక్షన్ బిఫోర్ ఈయన కేక్ తినిపిస్తాంటే కూడా ఆయన తినలే. ఇక ఇప్పుడైతే పూర్తి చెడిపోయింది. ఏదో అప్పుడప్పుడు పోయి కూర్చోవాలా, నామమాత్రంగా నడిపేయాలా. అరవింద్ ఏమనుకున్నాడు అంటే ఈ వినయ్ని కట్ చేసేస్తే అంతా సెట్ అయిపోతుందని అరవింద్ అనుకొని ఈ రాకేష్ రెడ్డిని తీసుకొచ్చుకున్నాడు. వాడేమైపోయిందంటే వీనికన్నా పుడింగ్ అయిపోయింది. వాని డైలాగులు బంద్ అయిపోయినాయి, వీని డైలాగులు ఎక్కువైంది. గతంలో ఏముంటుండే, అరవింద్ రాగానే ఫస్ట్ ఒక 2 రోజులు ప్రెస్ మీట్ పెడుతుండే. ఇక పెట్టినాకేం జరుగుతుండే, ఈ అరవింద్ అన్నీ ఆ వీడియోలు ఆ క్లిప్పులు తీసుకుంటూ ఆ కేసీఆర్ని తిట్టుడు, కవితను తిట్టుడు, ఇది ఆయన నడిచిపోయింది. ఇప్పుడు వీడు ఎక్కువైపోయేసరికి వాడు పూర్తిగా తగ్గిపోయాడు. నేను 32,000 మెజారిటీ ఇచ్చి నియోజకవర్గంలో తిరిగి గెలిపిస్తే నన్నే ఒక మూర్ఖుడు లెక్క నా పైసలు ఖర్చు పెట్టి నేను ప్రోగ్రాం చేస్తే నాది ఫ్లెక్సీలో పెట్టకపోతుండే. నా అదృష్టం భగవంతుడు ఏం చేసిండంటే తీసుకొచ్చి ఒక మంచి పార్టీలకు కలిపి ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రావడం, నాకు ప్రజలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అందించడానికి భగవంతుడు నాకు మంచి మార్గాన్ని ఇచ్చిండని అనుకున్నాను నేను. వాంతో ఉంటే ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండకపోతుంది. ఎప్పుడు కూడా ఏదో రకంగా మమ్మల్ని తప్పుగా మాట్లాడడం అందరి ముందట, వాడు చెప్తేనే మనం ఇవాళ పార్టీలో ఉన్నట్టు ఒక విధానంగా మాట్లాడే వ్యక్తి. ఇక వాడు పోయిందంటే వీడొకడు మోపోయిండు, వీడు చేసేది తక్కువ, మాట్లాడుతాడు, డిచ్పెల్లి దాటితే బయట తెలియదు అంటాడు. నీకు ఏం సందర్భం, నీకు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా, నాకు డిచ్పెల్లితో నాకేం పని, హైదరాబాద్తో నాకేం పని? నా నియోజకవర్గం నువ్వు రా, ఏ గ్రామం చెప్తావు రా, నీకెక్కువ మంది వస్తారా నాకెక్కువ మంది వస్తారా ఒక్కసారి తేల్చుకుందాం. నువ్వు ఏ గ్రామం అన్నా చెప్పు, అక్కడికి పోదాం, నేను వస్తా, నువ్వు రా, చూసుకుందాం. లేకపోతే ఏ ప్రోగ్రామ్ అన్నా పెట్టు, నువ్వు ఎక్కడైనా సరే. నాతోని ప్రజలు ఎక్కువ ఉన్నారా, నీతో ఎక్కువ ఉన్నారా, లేకపోతే నీ సోషల్ మీడియాలో పెట్టు. సోషల్ మీడియా ఏముంది, బీజేపీ సోషల్ మీడియా అంతా అన్ని డబ్బా కేసు ఉంటుంది వాళ్ళది ఏముండదు. ఏం లేకున్నా అన్నీ మేమే చేసినాం అనే భ్రమలు కల్పిస్తారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులకు కానీ అందరికీ అర్థమైపోయింది ఎంత బోగస్ రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఈయనతో ఏమి కాదనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ఒక్కటే రాకేష్ రెడ్డి, నీకు నిజంగా చాలా ఆవేదనతో చెప్తున్నా, ఆర్మూర్లో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ జీవన్ రెడ్డి వల్ల ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి అన్ని రకాలుగా భయాందోళనతో గడిపినరు. రాకేష్ రెడ్డి వస్తే ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అభివృద్ధి చేస్తాడేమో అని అనుకున్నారు తప్ప నువ్వు ఇంత బహురూపులుడు అనేది ప్రజలకు తెలియదు. అందుకోసం మళ్ళీ చెప్తున్నా రాకేష్ రెడ్డి, నువ్వు నీ అరవింద్తో పట్టుకొని తెస్తావా, లేకపోతే మీ కిషన్ రెడ్డి గారిని పట్టుకుంటావా, బండి సంజయ్ని పట్టుకుంటావా, ఎవరిని పట్టుకుంటావో పట్టుకో, నిధులు తీసుకురా. నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ నియోజకవర్గానికి ఏదన్నా పెద్ద నిధులు తీసుకురా. నేను మా నాయకులం అందరం కలిసి నీకు మీ నాయకుడికి ఫ్లెక్సీల మీద పాలాభిషేకం చేస్తాం. అంతేగాని నువ్వు డ్రామాలు ఇవన్నీ బంద్ చేయి. ఇంకొకసారి మొన్ననే నీ అంకాపూర్కు వచ్చిన 20-25 నిమిషాలు నేను తిట్టిన బిడ్డ, 20-25 నిమిషాలు తిడితే ఒక్క మహిళ కూడా ఇట్లా అడుగు అట్టిటేలే, అంత నిశ్శబ్దంగా అరే నిజమే అని ఇట్లా పూర్తిగా సైలెన్స్గా నేను మాట్లాడినంతసేపు 25 నిమిషాలు వాళ్ళందరూ కూడా విని, దాని తర్వాత మళ్ళీ నేను వెహికల్ దిగగానే వచ్చి నాతో మాట్లాడారు. చాలామందిది ఏ రకమైన ఆవేదన అంటే, కొంతమంది అయితే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళకు కూడా వీడేం చేయలే. మళ్ళీ మాటలేమో 1000 కోట్లు ఉన్నాయి, ఇన్నున్నాయి అన్నున్నాయి, డ్రామాలు ఉన్నప్పుడు ఏదన్నా పేద ప్రజలు వస్తారు,
ఏదన్నా ఇష్యూతో వస్తారు నీ దగ్గరికి, గేట్ లోపట్లకి రానియో అనేది ప్రజలు ఎక్కడ పోయినా చెప్తారు. నేను నాకు చాలామంది ఫోన్ చేస్తారు ఒక్కొక్కసారి, అన్న ఇట్లా మా అబ్బాయి మలేషియా పోవాలన్నా, స్పోర్ట్స్లో సెలెక్ట్ అయిందన్న, కొంత ఇబ్బంది ఉందా అన్న అని ఫోన్ చేస్తారు. చేయగానే వాళ్ళకి చెప్తా, ఫస్ట్ నేనేమంటా, అమ్మ రాకేష్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఒక్కసారి ఆయన దగ్గరకు పోయి ప్రయత్నం చేయండి అంట. ఒక్క వాళ్ళు కూడా ప్రామిస్ చెప్తున్నారు రాకేష్ రెడ్డి, ఒక్కళ్ళు కూడా చెప్పలే ఏ మంచోడు అని చెప్పలే ఇప్పటి వరకు. లేదు పోతామన్నా, నువ్వు చెప్పినావు కదా పోతామన్నా అని కూడా ఒక్కడు చెప్పలే. ఎవరన్నా ఒకటి ఏమని చెప్తారంటే, అన్న ఆయన ఇయ్యడం తెలుసన్న మాకు, మేము పోమన్నా, ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యన్నా అని చెప్తారు. నేను వాళ్ళకి చెప్తా, మీరు రండి, మా చైర్మన్ని కానీ ఇంకేమన్నా కల్పిస్తా, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కల్పిస్తా, మీకేదన్నా వాళ్ళ ద్వారా ఇంకా మంచి జరగాలని చెప్పి కోరుకుంటా, రమ్మని వాళ్ళకి చెప్తా. ఈ రాకేష్ రెడ్డి దగ్గర పోవాలని కుల సంఘాలు కూడా నేను చాలా చూసిన, చాలామంది వస్తుంటారు. నేను అంటారే ఎందుకే అక్కడికి పోండి, ఆయన దగ్గర పోయి పెద్ద పెద్ద పుడింగ్ మాటలు మాట్లాడతాడు కదా, ఒకసారి పోండ్రి అని చెప్తా. కానీ ఎవరు కూడా పోయే ప్రయత్నం కూడా చేయరు. మరి ఏమేమి బెదిరిస్తుండో, మరి ఏం చేస్తున్నాడో నాకు ఇప్పటికి అర్థం కాలే. ప్రజలు ఎప్పుడన్నా కానీ నీ ద్వారా ఏదన్నా నియోజకవర్గం కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. కానీ దాన్ని పక్కకు పెట్టేసి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఎక్కడ ఆలోచన ఉండదు. మొన్న వార్డులు తిరిగినప్పుడు అరే ఒక 4 వార్డులు పెట్టుకొని మొత్తం వార్డు తిరిగి ఏమున్నాయి సమస్యలు, ఏం చేయొచ్చు అనే ఆలోచన లేనేలేదు. ఇక 10 నిమిషాలు పావుగంట అంతే, 7:30 వట్టి అట్లా క్యాజువల్గా ఏడ తిరుగుతున్నాడు అని 10 నిమిషాలకు ఒక వార్డు కంప్లీట్ చేసుకున్నాడు. ఇక వచ్చి ఏడేనో కొబ్బరికాయ కొట్టిండు. దేనికి కొట్టిండు? అది మన అమృత్ స్కీమ్, అమృత్ది హౌసింగ్ బోర్డులో పార్కులో తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టిండు. అసలు అవకాశం ఇవ్వకండి పార్కులో, బయట ఇంకో ప్లేస్ చూపిస్తా, బయట పెడదామాడ. పార్కులు ఎట్లా పెడతాడు? మాట్లాడుతుంది దాని విషయం. ఎట్లయితే కొబ్బరికాయ కొట్టిండో ఆ జేసీబీ ఎవడో తెలియదు, జేసీబీ వచ్చిండు గుంత తీస్తుండు. ఒక మంత్రి గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు పర్మిషన్ లేకుండా పని స్టార్ట్ చేసేసిండు. అమృత్ అనేది ఆయన పూర్తిగా కేంద్రానిదే, రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా లేదంటే ఓకే వెల్ అండ్ గుడ్, నువ్వు కొబ్బరికాయ కొట్టుకో, ఏట్లా వాడు, నాకు సంబంధం లేదు. కానీ దాంట్లో 46.88% అంటే 43 కోట్లలో సుమారు 19.88 crores ఎంతనో కేంద్ర ప్రభుత్వం ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిందే. మా నాయకులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అన్ని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు చేయాలి. ఇక అది అయిపోగానే మొత్తం ఈయననే 43 కోట్లు తీసుకొచ్చినట్టు ప్రెస్లో చూసినాం మళ్ళా, అంతేనా? అట్లనే ఏం లేదు. ఇక అంతకుముందు ఆ బౌ రూపులో ఉంటే వాడు పోయినంటే వీడో పాలు వచ్చిండు, 6 పాలు. ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు. ఎప్పుడు కూడా ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు, సరే నాకు ఇవ్వకపోవచ్చు, నేను నీ లెక్క అబద్ధాలు చెప్పి రాలే, నేను ఏది ఉందో న్యాయంగా చెప్పిన. రూపాయికి వైద్యం అని నువ్వు చెప్పినావు, నేను చెప్పలే. ఈ ఊరికి 10 ఇండ్లు ఇస్తా అని చెప్పినావు. ఏమనుకున్నారు? అరే ఏమో ఇస్తాడేమో, బాగా పైసలు ఉన్నాయి ఇస్తాడేమో అనుకున్నాను. నేనేం చెప్పలే, నాతోనేమవుతుందో నేను చెప్పిన. రేపటి నాడు మా ప్రభుత్వం వస్తే నేను ఏం చేస్తానో చెప్పిన. బరాబర్ చెప్పింది చెప్పినట్టు 6 గ్యారెంటీల్లో ఇప్పటికే ఇంచుమించు 5 గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఉంది, ఆ కమిటీ సభ్యులు తిరుగుతున్నారు, సెక్రటరీ తిరుగుతున్నాడు. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా వచ్చే వారం రోజుల లోపట్లనే 3500 ఇండ్లు ఆల్రెడీ ఇవ్వబోతున్నాం. దాని తర్వాత రాజు యువ వికాసం ఉంది. ఎవరైతే యువకులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, కష్టపడుతున్నారో వాళ్ళకి సుమారు 1,50,000 నుంచి 3 లక్షల వరకు రాజీవ్ యువ వికాసంలో సుమారు మన నియోజకవర్గానికి ఒక 1,500 నుంచి 2,000 మందికి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లా చేయాలి. కానీ ప్రతిదాన్ని రాజకీయ కోణంగా ఓ రోజు అంటాడు జీవన్ రెడ్డి వినయరెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారట. అరే మాట్లాడు ఇందిరాబాయ్, నేను చెప్పినా నీకు, వాని ఊర్లోకి పోయి చెప్పొచ్చిన. 9 నిమిషాలు అంటున్నావు కదా రాబాయ్, 9 సెకండ్లు సరిపోతుంది. మళ్ళీ నిన్న మొన్న కాదు రాబాయ్, 9 సంవత్సరాలు 9 ఇయర్స్లో నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీకు దొరికితే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన. ఇయ్యాలటికి కూడా మళ్ళీ దాని మీద మాట్లాడలే. ఇక ఎప్పుడు కూడా ఒక మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడి, మనం నువ్వు ఒక బీజేపీ ఓ పెద్ద మంచి ఈ పార్టీ ఆ పార్టీ ఒక పెద్ద వాదివి అని చెప్పి మాట్లాడినప్పుడు ఓ సిస్టంలో మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందిగా రాకేష్ రెడ్డి కోరుతున్నా. ఇక చివరిగా మన దేశంలో నిన్నటి రోజు ఉగ్రవాది దాడి జరగడం జరిగింది. సుమారు 26 మంది దాంట్లో చనిపోయినరు. దాంట్లో మన తెలంగాణ
తెలంగాణ హైదరాబాద్ అతను మనీష్ రంజన్ అని చెప్పి ఐబీ అధికారి కూడా చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దీంట్లో కేంద్రం విఫలమైందనేది తప్పకుండా మేము దాంట్లో వాళ్ళు విఫలమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరున